శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం. వర్ష ఋతువు. భాద్రపద మాసం. కృష్ణపక్షం. అష్టమి తిథి సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి నవమి. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం. వ్యతిపాత యోగం ఉదయం 7 గంటల 48 నిమిషాల వరకు. తదుపరి వర్యాన్ యోగం. కౌలవకరణం సాయంత్రం 5 గంటల వరకు. తదుపరి తైతులకరణం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుండి 12 గంటల 29 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 44 నిమిషాల నుండి 7 గంటల 19 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూసినట్లయితే ఈనాడు తిథి అష్టమి. ఈ అష్టమి తిథి అనగానే మనకి కొన్ని కార్యక్రమాలకు పనికిరాదు అనేటటువంటి భావన లోకంలో సహజంగా ఉంటుంది. అయితే అష్టమి తిథిని జయతిథి అని పిలుస్తారు. ఈ అష్టమి నాడు కూడా చేయదగినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అష్టమి కేవలం ప్రయాణానికి మాత్రమే పనికిరాదు, కానీ దేవతారాధన విషయంలో, ఔషధ సేవన విషయంలో అష్టమి చాలా విశేషం. ఎవరికైనా వైద్యం జరుగుతున్నప్పుడు, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నప్పుడు, కొత్తగా వేరే వైద్యుడి దగ్గరికి వెళ్ళి చికిత్స ప్రారంభించాలన్నా, వైద్య సేవనం చేయాలన్నా అష్టమి చాలా విశేషమైనటువంటి తిథిగా చెప్పబడుతుంది. అలాగే అష్టమి తిథికి ఉన్నటువంటి అపవాదును పోగొట్టడం కోసమే కృష్ణ పరమాత్మ అష్టమి నాడు ఆవిర్భవించాడు. కేవలం కృష్ణ పరమాత్మ ఆవిర్భవించడమే కాదు, దుర్గాదేవి యొక్క ఆరాధన కూడా అష్టమి నాడు విశేషంగా చెప్పబడుతుంది. మనకి నవరాత్రుల్లో కూడా వచ్చేటటువంటి ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అని పిలుస్తారు. అటువంటి సమస్త కష్టాలను నివృత్తి చేసేటటువంటి శక్తి గనక, తల్లి గనక అష్టమి నాడు దుర్గని ఆరాధిస్తారు. దుర్గే దుర్గాతిహారిణి త్రిజగతాం సర్గాది సిద్ధార్థకే అని అమ్మవారిని స్తోత్రం చేస్తారు. దుర్గని గనక ఆరాధించినట్లయితే, దుర్గా పాద సమాశ్రయం చేసినట్లయితే దుర్గతులన్నింటినీ కూడా అమ్మవారు హరించి వేస్తుంది. త్రిజగతాం సర్గాది సిద్ధార్థకే. అమ్మ యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ముల్లోకాలను కూడా మనం జయించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు అమ్మ పాద సమాశ్రయం చేయటం వల్ల మనకి లభిస్తాయి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. పోతనామాత్యుడు కూడా భాగవతాన్ని విరచిస్తూ, అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాలులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లో నమ్మిన అమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిగా ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతనామాచ్యుడు అమ్మవారిని ధ్యానం చేస్తాడు భాగవతంలో. అమ్మవారిని ఆరాధిస్తే చాలు 3 రకాల సౌభాగ్యాలను మనకు అమ్మ అనుగ్రహిస్తుందట. ఎటువంటి సౌభాగ్యాలవి, ఎటువంటి వరాలు అంటే అవి కవిత్వ, మహత్వ, పటుత్వ సంపదలు. కవిత్వం అంటే మంచి వాగ్వైభవం, సంపద, జ్ఞానం. పటుత్వం అంటే మంచి బలము, శక్తి. అట్లాగే మహత్వం అంటే మంచి సంపద. అంటే సరస్వతి ఇచ్చేటటువంటి విద్య, లక్ష్మి ఇచ్చేటటువంటి ఐశ్వర్యం, మహాకాళి ఇచ్చేటటువంటి శక్తిని, మూడింటిని ఇచ్చేటటువంటి ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. ఈ అష్టమి నాడు దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. అందులో ఇవాళ బహుళ అష్టమి గనక ఈశ్వర పరివారంలో అత్యంత ప్రధానమైనటువంటి వాడు, ఈశ్వరుడికి క్షేత్రపాలకుడిగా ఉండేటటువంటి కాలభైరవ ఆరాధన కనుక చేసినట్లయితే సమస్త భయాలు, దుష్టగ్రహ బాధలు కూడా నివృత్తి అవుతాయి. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం, దుర్గాదేవి యొక్క అనుగ్రహం, భైరవుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలి. సమస్త మంగళాలు అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభ ఫలితాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం.
ఈరోజు బహుళాష్టమి, దీన్ని మధ్యాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. బుధవారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో చంద్ర కుజులు, కన్యలో రవి బుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎప్పటి నుండో వాయిదా పడుతున్నటువంటి పనులు క్రమంగా కదలికకి నోచుకుంటాయి. బంధువులు అంటే అయినటువంటి వారి విషయంలో కూడా ఈర్ష్య ద్వేషాలు కొద్దిగా ఉంటాయనే ఆలోచనతో ఆలోచించి పని చేయడం చాలా చాలా మంచిది. కుటుంబంలోని విషయాన్ని బహిరంగపరచడం ఏమాత్రం సరి కానే కాదు. అధికారులు కింది ఉద్యోగులందరికీ కూడా అనుకూలంగానే ఉంటారు. అయితే చనువు తీసుకోవడం మాత్రం సరైనటువంటి పని కాబోదు. వృత్తి చాలా చక్కగా ఉంటుంది, వ్యాపారం బాగా ఉంటుంది, వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం అనుకున్నంతగా ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే తీర్థయాత్రల మీదకి దృష్టి మళ్ళుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. తామే ఏదైనా తప్పు చేశామా అనేటటువంటి ఆలోచన లోనికి వచ్చి కొద్దిగా సతమతమవుతూ కనిపిస్తారు. అట్లాంటిదేమీ లేనేలేదు. అధికారులు, క్రింది ఉద్యోగులు, అలాగే తోటి ఉద్యోగులు సమన్వయ భావంతోనే ఉంటారు. అయినప్పటికీ లౌక్యంతో మాట్లాడుకోవడం మాత్రమే మంచిది. కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా అశాంతి అనేటటువంటి మాట ఉండనే ఉండదు. ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రము కలగదు. బంధుమిత్రులు ఇంటికి వచ్చినట్లయితే కుటుంబానికి సంబంధించిన విషయాల్ని బహిరంగపరచడం ఏమాత్రము సరి కానే కాదు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా నడుస్తూ ఉంటుంది రోజంతా కూడా. అధికారులే క్రింది ఉద్యోగుల్ని సలహాలు సూచనలు అడిగేటువంటి స్థాయిలో ఉంటారు. వాహనాన్ని మార్చాలనేటువంటి ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య పట్ల విశేషమైనటువంటి శ్రద్ధని ప్రదర్శిస్తారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా ఔషధ సేవ తప్పకపోవచ్చు. వాహనం మీద ప్రయాణించేటువంటి సందర్భంలో సొంత వాహనమైనా ఇతరుల వాహనం అయినప్పటికీ కూడా భద్రతా ప్రమాణాలని పాటింపజేయడం తప్పనిసరి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పత్రాలని అంటే డిగ్రీ సర్టిఫికెట్లు, అలాగే ధనాన్ని దాచుకున్నటువంటివి, అటువంటి ముఖ్యమైనటువంటి వాటిని కొద్ది జాగ్రత్తగా భద్రం చేసుకోవడం ఎంతైనా అవసరం. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ప్రతిభ ఆధిక్యం కలిగి వ్యాపార అభివృద్ధి సాగుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెత్తగా ఉంటారు. ఎవరితోనూ వివాదపడాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. రుణాన్ని తీసుకునే ఆలోచన ఉండదు, రుణాన్ని ఇచ్చేటటువంటి ఊహ కూడా ఉండదు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది.
వ్యావసాయికమైనటువంటి ఆదాయాన్ని కూడా కృషి చేస్తూ కనిపిస్తారు. భాగస్వాములతో విరోధం అనేది ఏమాత్రము ఉండదు. ఇరుగు పొరుగులతో కూడా సమన్వయ భావంతో ఉంటూ సుహృద్భావ వాతావరణంలోనే ఉంటారు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ప్రసంగించుకోవడం మంచిది తప్ప ఇతరుల విషయాల్లో తలదొర్చడం, సలహాలని సూచనల్ని ఇవ్వడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఎవరైనా వచ్చి తమ గోడుని వెళ్ళబోసుకోదలిచినట్లయితే మొదట్లోనే తుంచివేయడం చాలా మంచిది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని పూజించి పులిహోరని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తూ ఉంటారు. చెప్పలేనంత పని చేతి నిండుగా ఉండేటువంటి కారణంగా సమయం ఏమాత్రమూ లేకుండా విపరీతమైనటువంటి వేగంతో పనిచేస్తూ ఉంటారు. తప్పనిసరిగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆర్థికమైనటువంటి లాభం విశేషంగా ఉండేటువంటి కారణంగా శుభకార్యాన్ని ఎక్కువ మొత్తంతో ఖర్చు పెడుతూ చేయాలనేటువంటి నిర్ణయానికి వస్తారు కూడా. అంతకుముందు ఎప్పుడో తీసుకున్నటువంటి భూముల మీదే ఆదాయం చక్కగా వచ్చేటువంటి కారణంగా ఏ విధమైన ఆర్థికమైన లోటు ఉండే అవకాశం ఉండదు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే పనులన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. అనుకూలత పెరుగుతుంది కూడా. ఈశాన్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఏ విధమైన ఇబ్బంది వస్తుందో అనేటటువంటి ఆ దూరపు ఆలోచనతో ఉంటారు. అలాంటి ఆలోచన చేసుకోవడం ఏమాత్రం సరికాదు. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృతంగా కానీ సమస్యలు ఉన్నట్టయితే అనుకూలమైనటువంటి తీర్పు లభించడం కొద్దిగా కష్టం కావచ్చు. ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టదలిసి వచ్చినట్లయితే 2-3 ఆ రంగానికి సంబంధించి అనుభవం ఉన్నటువంటి వారిని కనుక్కొని చేయడం మాత్రమే మంచిది. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించాలని, వారి సూచన ప్రకారం నడవాలని అనుకుంటారు. తాత్కాలికంగా ఆ ఆలోచనని వాయిదా వేసుకోవడం ఎంతైనా మంచిది. చేతిలో ఉన్నటువంటి సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి తనం గోచరిస్తోంది. కొద్దిగా సంయమనాన్ని పాటించడం అవసరం. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విదేశీ యాన సౌకర్యం ఏర్పడుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నల్లేరు మీద బండిలా సాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పొడచూపనే చూపవు. పై అధికారులు అనుకూలంగా ఉంటారు. అంతేకాక వ్యావసాయికమైనటువంటి ఆదాయం కూడా తప్పక వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని ఒకచోట నిల్వ చేసి దాంతో ఏదైనా స్థిరమైన ఆస్తిని తీసుకోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు కూడా. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. అయితే ఏ విధమైన ఇబ్బందికి గురి చేసే విధంగా ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలని తప్పనిసరిగా చేయవలసి రావచ్చు. ప్రయాణాల కాలంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. బుధవారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విషయంలోనూ కూడా విఘ్నం లేకుండా చక్కగా కార్యక్రమం పూర్తవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే కేవలం ధన దృష్టితోనే ఉంటారు. స్థాపించినటువంటి వ్యాపారం కానీ సంస్థ కానీ ఉన్నట్లయితే ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఎంత అవుతుంది, ఇదే ఆలోచనతో ఉంటారు.
దాదాపు కుటుంబాన్ని కూడా పట్టించుకునే సమయం లేకుండా దూర భార ప్రయాణాలని చేస్తూ ఉంటారు. ఇప్పటికే తాత్కాలికంగా ఆరోగ్యం చెడినటువంటి కారణంగా ఆరోగ్య శ్రద్ధని మరింత పాటించడం ఎంతైనా అవసరం. ఉద్యోగస్తులైనట్లయితే పై ఉద్యోగులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచి తూచి మాట్లాడడం మంచిది తప్ప విశేషమైనటువంటి చనువుని తీసుకుని మాట్లాడడం ఏ విధంగానూ సరి కానే కాదు. చేసేటువంటి ప్రతి పనిని అనాలోచితంగా చేయకుండా ఉండడం మంచిది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీహరిని పూజించి ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారం హెచ్చుగా ఉంటుంది. అన్నీ నేనే చేయగలననేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని కూడా తనకు ఇష్టమైనటువంటి వారి సూచనలు సలహాలు తీసుకుంటూనే చేస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి అనుకూలత మరింతగా ఉంటుంది. కానీ ఏ విధంగా ఖర్చు చేయాలనే దాంట్లో ఒక ప్రణాళిక లేనటువంటి కారణంగా విశేషంగా ధన వ్యయం అవుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి చదువు మీద విశేషంగా శ్రమ చేస్తూ ఉంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు. అదంతా కూడా అనుకూలమైనటువంటి ఆదాయంగానే చెప్పాలి, అనుకూలమైనటువంటి పెట్టుబడిగానే కూడా చెప్పాలి. బుధవారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి అరటి పండును నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బాకీల వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి జరిగే అవకాశం పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ప్రతికూల వాతావరణం అనేది ఏమాత్రం ఉండదు. ఏక అభిప్రాయ సాధనం జరుగుతుంది. ఆ కారణంగా ఒకరికొకరు అన్యోన్యంగా పలకరించుకునే తీరు గోచరిస్తూ ఉంటుంది. ఇంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడి ఏ సంస్థలో పెట్టారో ఆ సంస్థ అధికంగా ఎదుగుతూ ఉండేటువంటి కారణంగా ఆదాయం మరింతగా వచ్చే అవకాశం అనిపిస్తుంది. న్యాయవాదులకి, అలాగే వైద్య వృత్తి చేసేవారికి, అదేవిధంగా శిల్పాలకి సంబంధించినటువంటి చెక్కడాలు చేసేవారికి మధ్యమంగా ఉంటుంది ఆదాయం. మిగిలిన వృత్తుల వారికి మాత్రం ఆదాయం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం పెరిగి ఏకాభిప్రాయ సాధన అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్తి అనుకూలత గోచరిస్తోంది. ఏ విధమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండాలనే స్థిరమైనటువంటి ఆలోచనతోనే ఉంటారు. అయితే ఆర్థికమైనటువంటి పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో మాత్రం తొందరపాటుతనం గోచరించే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే చేయాలి. ఆ రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలని సూచనల్ని తీసుకుని మొగమాటం అనేది పూర్తిగా విడిచినట్లయితే అంతా అనుకూల విధానమే వీరికి గోచరిస్తూ ఉంటుంది. ఎక్కడ ఏ పని చేయాలి అనేటువంటి విషయాన్ని అప్పటికప్పుడు నిర్ణయించుకోవడం కాకుండా ముందే ఒక ప్రణాళికను వేసుకుని దాని ప్రకారం వెళుతూ ఉండడం ఎంతైనా అవసరం. దూర ప్రయాణాలకు వాళ్ళు చేయవలసి వచ్చినట్లయితే రాను అని స్పష్టంగా చెప్పడం ఈ రోజుకి అనుకూలంగానే ఉంటుంది. ఏ విధమైనటువంటి నష్టం కలిగే అవకాశం లేనే లేదు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే చెప్పలేనంత ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుద్ధి అంతా కూడా వికలంగా ఉంటుంది. ప్రతి పని కూడా నిదానంగా అవుతుందనే భావంతో ఉంటారు. తొందరతనం లేకుండా ఉందనేటటువంటి తాత్కాలికమైన మానసిక అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తుంది. పెద్దలైనటువంటి వారితో పత్రాల మీద అంటే కాగితాలతో పోరాటం సాగిస్తున్నటువంటి కారణంగా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే విజయం లభిస్తుందనే ధైర్యం మాత్రం
10 మంది చెప్తారు, తమకే అనిపిస్తూ ఉంటుంది. లోకరీతి ప్రకారం కూడా తప్పక విజయం లభించే అవకాశం గోచరిస్తుంది. ఎవరి నుండి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ఉండరు. తాము సంపాదిస్తున్నటువంటి ఆదాయాన్ని చిట్ట చివరి పైస వరకు కూడా ఖర్చు చేస్తూనే ఉంటారు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీహరిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా, మధ్యాష్టమి అయినటువంటి సందర్భంగా గణేషుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. మధ్వాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్వాష్టమి. శ్రీకృష్ణ పరమాత్మను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, నీలం రంగు పుష్పాలతో కృష్ణుడిని పూజించటం, కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించటం, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా కృష్ణుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరికైనా బుధుడు బలహీనంగా ఉంటే ఆరోగ్యపరంగా నరాలకు సంబంధించిన సమస్యలు, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. బుధుడు బలహీనంగా ఉంటే విద్యలో తరచుగా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మాట్లాడే మాటల వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనవసరంగా మాట్లాడేటప్పుడు ఇతరులను నిందించేటటువంటి ఆస్కారం జాతకంలో బుధుడి బలం తక్కువగా ఉంటే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బుధుడి బలం తక్కువగా ఉంటే వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల్లో తరచుగా తేడాలు వస్తూ ఉంటాయి. మేనమామతో విభేదాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిలో ఏ సంకేతాలు కనిపించినా జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉందని తెలుసుకోవాలి. అటువంటప్పుడు బుధగ్రహాన్ని బలోపేతం చేయడానికి కొన్ని పరిహార మార్గాలు పాటించాలి. బుధుడి బలం పెరగాలంటే బుధవారం పూట పెసరపప్పుతో పొంగలి చేయించి ఆ పెసరపప్పు పొంగలి ఎవరైనా పేదవారికి పంచిపెట్టాలి. అలాగే వీలైనప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి పాలు, బియ్యం దేవాలయంలో ఇస్తూ ఉండాలి. అలా చేస్తే బుధగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. పక్షులకి నానబెట్టిన పెసలు బుధవారం పూట ఆహారంగా వేయటం ద్వారా కూడా బుధగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ఆహారం స్వీకరించడానికి ముందే వీలైనప్పుడల్లా అన్నంలో కొద్దిగా నువ్వులు కలిపి కాకులకు దాన్ని ఆహారంగా వేస్తే కూడా బుధగ్రహం బలం పెరుగుతుంది. మేనమామను గౌరవించటం, మేనమామకు వీలైనప్పుడల్లా బహుమతులు ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో బుధగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. బుధవారం పూట తులసి పూజ చేయటం ద్వారా, తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా నవగ్రహాల్లో బుధుడిని బలోపేతం చేసుకోవచ్చు. కాబట్టి బుధగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే వచ్చే ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు పాటించండి. బుధగ్రహాన్ని బలోపేతం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు గురువారం. ఈ సందర్భంగా జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు, గురుగ్రహాన్ని బలోపేతం చేయడానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.